హాయ్ హలో ఆల్ డియర్ తెలుగు బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్. నేను మీకు ప్రామిస్ చేసినట్టు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో అర్థమెటిక్ వన్ టాపిక్ వన్ డే రివిజన్ సిరీస్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ నేను ఈ వీడియోలో బేసిక్ నుంచి మీకు కాన్సెప్ట్ రివైజ్ చేస్తాను. బేసిక్ నుంచి. సో ఇది జస్ట్ కాన్సెప్ట్ రివిజన్ మాత్రమే. సో క్వశ్చన్స్కి నేను నెక్స్ట్ సపరేట్ వీడియో చేస్తాను. మీరు ఈ వీడియో ఎంకరేజ్ చేసిన విధానం చూసి సో కాన్సెప్ట్ అయితే రివైజ్ చేస్తాను. కాన్సెప్ట్ రివైజ్ చేసుకుంటే మీరు మీ సొంతంగా అయినా క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేసి పార్ట్నర్షిప్ ఏంటంటే, మీరు ఇక్కడ ఇంగ్లీష్లో డెఫినేషన్ చదవచ్చు, నేను తెలుగులో చెప్తాను. ఇక్కడ ఏ వ్యాపారంలోనైనా ఇద్దరు కానీ ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళు వాళ్ళ పెట్టుబడిని ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు వ్యాపారంలో ఉంచుతారో దాన్ని బట్టే ఆ వ్యాపారస్తులకి లాభం కానీ నష్టం కానీ వాళ్ళ పెట్టుబడి మరియు వారి సమయం ద్వారా లెక్కిస్తారు. ఆ వ్యాపారంలో ఎన్ని రోజులు ఎంతైతే పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడి ఎన్ని రోజులు, వారి సమయం ఎన్ని రోజులు ఉంచుతారో దాన్ని బట్టి లెక్కిస్తారు. సో పార్ట్నర్షిప్ తెలుసుకున్నాం. ఏదైతే ఇద్దరు బిజినెస్ మ్యాన్స్ ఎంతైతే పెట్టుబడి పెడతారో వాళ్ళు ఎంత సమయం అయితే ఆ బిజినెస్లో ఉంటారో ఆ రెండిటి అట్రిబ్యూట్స్ ద్వారా మనం వాళ్ళ ప్రాఫిట్ కానీ లాస్ కానీ బిజినెస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఒకవేళ మీరు డౌట్ ఉన్నా కానీ వీటి ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు క్లియర్ అయిపోద్ది. ఓకేనా? సో 2 ఫ్రెండ్స్ రామ్ అండ్ భీమ్ ఒక కెఫే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వారి బిజినెస్ 1 year వరకు వెళ్ళింది. ఓకేనా? సో రామ్ వచ్చేసి 10,000 ఇన్వెస్ట్ చేశాడు, భీమ్ వచ్చేసి 15,000 ఇన్వెస్ట్ చేశాడు. సో వీళ్ళ ఈ కెఫే బిజినెస్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్ వచ్చేసి 50,000. ఇప్పుడు రామ్ భీమ్ యొక్క ఇండివిజువల్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో మనం ఏమనుకున్నాం, పార్ట్నర్షిప్ డెఫినేషన్లో ప్రాఫిట్ అనేది వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అండ్ వాళ్ళ టైము, ఆ బిజినెస్లో ఎంతైతే ఎన్ని రోజులు అయితే ఉంటారో దాన్ని బట్టి మనం ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనకి పైన ఎగ్జాంపుల్లో రామ్ భీమ్ యొక్క ఇండివిజువల్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఈ డెఫినేషన్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే? సో ఇక్కడ ప్రాఫిట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఓకే, ఈ ప్రాఫిట్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ప్రాఫిట్ ఫార్ములా వచ్చేసి ప్రాఫిట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇక్కడ మీకు క్వశ్చన్ రావచ్చు. మీరు మ్యాక్సిమం ఒకవేళ కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ప్రాఫిట్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రాస్తారు, కానీ అది రాంగ్. సో డైరెక్ట్లీ మనం ఈక్వల్ టు పెట్టకూడదు. ప్రాఫిట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఎందుకు పెట్టకూడదు అంటే, సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి రూపీస్లో ఉండిద్ది, ఈక్వల్ టు ఎందుకు పెట్టకూడదు అనేది రీజన్ చెప్తాను. సో ఇన్వెస్ట్మెంట్ మెజర్మెంట్ యూనిట్ ఏంటిది? రూపీస్. డబ్బులే కదా ఇన్వెస్ట్ చేస్తారు, రూపీస్. సో టైం వచ్చేసి టైంలో సెకండ్స్ కానీ మినిట్స్ కానీ అవర్స్ కానీ ఉండిద్ది. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ అనేది రూపీస్లో ఉండిద్ది. రూపీస్ ఈక్వల్స్ టు రూపీస్ ఇంటూ సెకండ్స్, మినిట్స్, అవర్స్. సో మనకి ఇక్కడ కరెక్ట్గా రావట్లేదు యూనిట్స్ వల్ల. ఈ యూనిట్స్ క్యాన్సిల్ ఒక యూనిట్లో రాదు ప్రాఫిట్ అనేది. రూపీస్లో రావాలి, రూపీస్లో రాదు. రూపీస్ ఇంటూ సెకండ్స్ ఆర్ రూపీస్ ఇంటూ మినిట్స్ ఆర్ రూపీస్ ఇంటూ అవర్స్ వస్తుంది. సో అందువల్ల మనం ఈక్వల్ టు పెట్టం. ప్రాఫిట్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పెట్టం. యూనిట్స్ ఒక యూనిట్ రానందువల్ల మనం ప్రాఫిట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రాసుకుంటాం. ఓకేనా? దీనికి రీజన్ అది. యూనిట్ కరెక్ట్గా రానందువల్ల మనం ప్రాఫిట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పెడతాం. ప్రాఫిట్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కాకుండా. ఓకేనా? సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను.
బ్యాక్ టు ద ఎగ్జాంపుల్కి వెళ్తే ఇప్పుడు కాన్స్టెంట్ ప్రొపోర్షనాలిటీ చెప్తాను, ఎందుకంటే ఇక్కడ ఫార్ములా వచ్చేసి ప్రాఫిట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇక్కడ ప్రొపోర్షనాలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఖచ్చితంగా కాన్స్టెంట్ ప్రొపోర్షనాలిటీ ఎక్స్ప్లెనేషన్ చేయాలి. చేస్తేనే మీకు వీటి మధ్య రిలేషన్, ప్రాఫిట్కి ఇన్వెస్ట్మెంట్కి రిలేషన్, ప్రాఫిట్కి టైం రిలేషన్, టైంకి ప్రాఫిట్, ఇలా రిలేషన్షిప్ మీకు తెలుస్తుంది. సో కాన్స్టెంట్ ప్రొపోర్షనాలిటీ అంటే ఏంటంటే, పైన ఎగ్జాంపుల్లో ఇద్దరు సేమ్ టైం డ్యూరేషన్ ఉన్నారు బిజినెస్లో. సో 1 year వరకు ఉన్నారు. రాము 10,000 ఇన్వెస్ట్ చేసి 1 year వరకు ఉన్నాడు బిజినెస్లో. భీమ్ 15,000 ఇన్వెస్ట్ చేసి 1 year వరకు ఉన్నాడు బిజినెస్లో. సో ఇక్కడ టైం డ్యూరేషన్ ఇద్దరు బిజినెస్ మ్యాన్కి సేమ్. సో టైం సేమ్ అయితే కాన్స్టెంట్ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ కే అయిపోతుంది, కాన్స్టెంట్ అయిపోయింది. అప్పుడు ప్రాఫిట్ ఇక్కడ కే అయిపోయినప్పుడు ప్రాఫిట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్. మనకి టైంతో సంబంధం లేదు, సేమ్ అయిపోతే క్యాన్సిల్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో మనం ఈ టైం యూనిట్ని తీసుకోవడం కూడా అనవసరమే. అప్పుడు మనం ప్రాఫిట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటాం. సో అప్పుడు ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పంచుకుంటారు. సో ఇంతకుముందు ప్రాఫిట్ దేంతో పంచుకుంటారు? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైంతో పంచుకుంటారు. ఇక్కడ టైం ఆల్రెడీ సేమ్ అయిపోయింది కాబట్టి మనకు ఒకటి యూనిట్ యాక్టివ్లో ఉంది, అది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు ప్రాఫిట్ని ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పంచుకుంటారు. సో అది వచ్చేసి ప్రాఫిట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్. సో రామ్ భీమ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకుంటే, రామ్ వచ్చేసి 10,000 ఇన్వెస్ట్ చేశాడు, భీమ్ 15,000 ఇన్వెస్ట్ చేశాడు. 3 zeros క్యాన్సిల్, 10, 15 రేషియో వచ్చింది. సో 5తో క్యాన్సిల్ చేస్తే 5 2s 5 3s. సో ప్రాఫిట్ రేషియో కూడా 2:3. సో ప్రాఫిట్ రేషియో ఈక్వల్స్ టు, ఇక్కడ రేషియో నాట్ ఈక్వల్స్ టు, ప్రాఫిట్ రేషియో ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఓకేనా? సో ప్రాఫిట్ రేషియో ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో, అది నాట్ ఈక్వల్స్ టు, డైరెక్ట్లీ ఈక్వల్స్ టు. సో ప్రాఫిట్ కూడా 2:3 రేషియోలో పంచుకుంటారు. ఓకేనా? సో 2:3. సో ఇక్కడ ఎంత 50,000 కదా ప్రాఫిట్, ఇక్కడ ఉందా? సో ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఎంత వీళ్ళిద్దరికి బిజినెస్లో? 50,000. సో ప్రాఫిట్ కూడా రామ్ భీమ్ 2:3 రేషియోలో పంచుకుంటారు. సో ఇక్కడ ప్రాఫిట్ని రేషియోని యాడ్ చేస్తే 5x ఈక్వల్స్ టు టోటల్ ప్రాఫిట్ ఎంత? 50,000. సో x ఈక్వల్స్ టు 1000. సో రామ్ యొక్క ప్రాఫిట్ వచ్చేసి 20,000. సో భీమ్ యొక్క ప్రాఫిట్ వచ్చేసి 30,000. ఓకేనా? సో ఇది ఇన్వెస్ట్మెంట్ రేషియో. టైం సేమ్ అయితే ఇన్వెస్ట్మెంట్ రేషియోలో ప్రాఫిట్ని షేర్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో రామ్ ఇన్వెస్టెడ్ 20,000 and Bhim invested the same amount as Ram. However, Ram invested for 3 months and Bhim invested for 12 months. At the end of the year, total profit is 60,000. సో మనకు తెలుసు ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలి? ప్రాఫిట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో హియర్ ఇన్వెస్ట్మెంట్ సేమ్. సో రామ్ భీమ్ ఇద్దరు 20,000 బిజినెస్లో పెట్టారు, కానీ టైం డ్యూరేషన్ ఇన్ బిజినెస్ ఈజ్ డిఫరెంట్. సో ఇన్వెస్ట్మెంట్ కాన్స్టెంట్ అయిపోతే, ఇక్కడ కాన్స్టెంట్ అయిపోతే ప్రాఫిట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టైం. సో ఇప్పుడు ఏమైంది? ప్రాఫిట్ రేషియో ఈక్వల్స్ టు టైం రేషియో. టైం రేషియో ఏదైతే ఉంటుందో అదే ప్రాఫిట్ రేషియో. ఓకేనా? సో రామ్స్ టైం వచ్చేసి 3 months, భీమ్స్ టైం వచ్చేసి 12 months. Time ratio is 1:4. So profit will be shared in 1:4 ratio. So total profit is 60,000 and total time is x plus 4x 5x. 5x equals to 60,000, x equal to 12,000. So Ram's profit is x ante anta 12,000. Beam's profit 4x ante anta 4 into 12 48,000. ఓకే, సో నేను టైం కాన్స్టెంట్ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ కాన్స్టెంట్ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసాం మనం ఇక్కడ. మోస్ట్లీ పార్ట్నర్షిప్ క్వశ్చన్స్లో మనకి ఏదైనా 2 ఇస్తాడు, ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇస్తాడు, 2 ఇచ్చి ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చి టైం రేషియో కనుక్కోమంటాడు. సో మనకు తెలుసు ప్రాఫిట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం.
సో ఈ ఇన్వెస్ట్మెంట్ టైం రిలేటెడ్ డేటా కనుక్కోమంటున్నాడు కాబట్టి సో టైం directly proportional to profit by investment. So profit by investment directly proportional to time. So time ratio equals to P by I. ఓకేనా? సో ఇలా ఒకవేళ మీకు ప్రాఫిట్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి సో టైం కనుక్కోమంటే ప్రాఫిట్ బై ఐ టైమ్స్ రేషియో ఈక్వల్స్ టు ఈ రేషియో. ఓకేనా? సో మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి క్లర్క్ ప్రిలిమ్స్లో. సో ఈ టూ టైప్స్ గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్. ప్రాఫిట్ టైం ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సొల్యూషన్ ఫైండ్ చేయమంటాడు. సో ప్రాఫిట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో మనకి ఏమైంది, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డేటా కనుక్కోమన్నాడు కాబట్టి ఈ టైం ఇలా పంపిస్తే ప్రాఫిట్ బై టైం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్స్ టు ఈ బై టీ. ఓకేనా? సో ఇది టూ టైప్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు టూ టైప్స్ చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్ రేషియో, టైం రేషియో. వాటి మీద ఆ టూ క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చూడండి, ఈజీగా అర్థమైపోద్ది. ఏ అండ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ద రేషియో 6:7 respectively and they shared the profits in the ratio 48:49 respectively. Then find their ratio of the time they have invested in the business. సో ప్రాఫిట్ డేటా ఇచ్చాడు, ఇన్వెస్ట్మెంట్ డేటా ఇచ్చాడు. మనకేం కనుక్కుంటున్నాడు, టైం రిలేటెడ్ రేషియో కనుక్కుంటున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా, ప్రాఫిట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు, టైం కనుక్కోవాలి. సో టైం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్స్ రేషియో ఇస్ పీ బై ఐ రేషియో. సో టైం రేషియో ఈక్వల్స్ టు పీ బై ఐ రేషియో. సో మనకి ఇక్కడ ఇద్దరు చేస్తున్నారు కాబట్టి 2 టైమ్స్ ఉంటాయి, 2 ప్రాఫిట్స్ ఉంటాయి, 2 ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. ఓకేనా? టైమ్స్ రేషియో అంటే ఫస్ట్ వన్ T1 బై T2 ఆర్ TA బై TB ఈక్వల్స్ టు P బై I రేషియో. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, TA అంటే PA బై IA, TB అంటే ఏంటి, PB బై IB. సో మనకి ఇక్కడ ఈక్వల్కి వచ్చేస్తే PA బై IA ఇంటూ IB బై PB. ఇది ఇలా. ఓకేనా? నేను ఏదైతే ఇక్కడ మీకు చూపించానో 1, 2 కాకుండా AB లాగా చూపించాను, ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ P1 అంటే ఎంత, ప్రాఫిట్ 48. సో 48 I1 ఫస్ట్ A యొక్క I1 ఇన్వెస్ట్మెంట్ రేషియో అంతా 6. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 7 అండ్ బి యొక్క ప్రాఫిట్ 49. సో 6 8 7 7. సో టైం యొక్క రేషియో వచ్చేసి T1 బై T2 ఈక్వల్స్ టు 8:7. సో ఇంతే అండి, ఇంతే. మీకు ప్రాఫిట్ కానీ క్లర్క్ ప్రిలిమ్స్లో ప్రాఫిట్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ టైం కానీ ఈ మూడిట్లో 2 ఇస్తాడు, థర్డ్ దాని యొక్క డేటా కనుక్కోమంటాడు. సో మోస్ట్లీ ఈ 2 టైప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇదే దాంట్లో నెక్స్ట్ వచ్చేసి A and B invested in the ratio, A and B invested in a business for 8 months and 9 months respectively and their profit ratio is 40:63. ఫైండ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ రేషియో. సో మనకు తెలుసు ప్రాఫిట్ డైరెక్ట్లీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఇన్వెస్ట్మెంట్ కనుక్కోమంటున్నాడు కాబట్టి P/T అయింది. ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P/T. సో ఇక్కడ I1 బై I2 ఈక్వల్స్ టు P1 బై T1, P2 బై T2. సో జస్ట్ ఇమాజిన్ హియర్ PA TA PB TB IA IB. సో ఇక్కడ PA బై TA ఇంటూ TB బై PB. సో ఫస్ట్ వచ్చేసి ప్రాఫిట్ ఎంత, ఏ దాని యొక్క 40, టైం ఎంత 8 months. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రివర్స్ అయిపోతే టీకి టైం పైకి వెళ్ళిద్ది, బి యొక్క టైం 9 months, దాని యొక్క ప్రాఫిట్ 63. సో 8 5 9 7. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చేసి 5:7.
సో ఏ ఇస్ టు బి ఇన్వెస్ట్మెంట్ టైం వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చేసి 5:7. సో ఇంతే, ఏదైనా రెండు ఇస్తాడు, థర్డ్ దాని యొక్క రేషియో కనుక్కోమంటాడు. ఒకవేళ ఇంకొకటి ఎక్స్టెన్షన్ ఏబి టుగెదర్ ఇన్వెస్టెడ్ 14,400, then find బీస్ ఇన్వెస్ట్మెంట్ వస్తాడు దీనికి ఎక్స్టెన్షన్గా. సో ఏబి 5x 7x. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,400. టోటల్ ఇన్వెస్ట్మెంట్ రేషియో సమ్ చేస్తే 12x. 12x ఈక్వల్స్ టు 14,400. 12 2 సున్నాలు. సో x ఈక్వల్స్ టు 1200. సో ఫైండ్ బీస్ ఇన్వెస్ట్మెంట్ అంటే 7x, 7 into 1200. సో 8400 is the base investment. ఓకే, సో ఇలా రేషియో వచ్చిన తర్వాత ఆ రెండింటి యొక్క రేషియో సమ్ కానీ డిఫరెన్స్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఇచ్చి ఒక టోటల్ వాల్యూ ఇస్తాడు. దాని ద్వారా మనం ఇండివిజువల్ బిజినెస్ మ్యాన్ యొక్క టైం కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ కనుక్కోవచ్చు. సో ఇది టూ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్, వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీకు మోస్ట్లీ ఆస్క్డ్ పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ లైక్ ప్యాటర్న్స్. సో ఇందులో వచ్చేసి మీకు ఏదైనా 2 వేరియబుల్స్ ఇచ్చి 3వ వేరియబుల్ రిలేటెడ్ డేటా కనుక్కోమంటాడు. నేను ఆల్రెడీ మీకు ఈ ముందు 2 ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్లో కొంత భాగం చారిటీకి ఇచ్చి మిగిలిన ప్రాఫిట్ని ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియోలో షేర్ చేసుకోమంటారు. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది వెరీ ఈజీ. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ అండ్ ప్యాసివ్ పార్ట్నర్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ పార్ట్నర్స్ జాయినింగ్ అండ్ లీవింగ్ అండ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ బై సమ్ పార్ట్ ఆఫ్ ద ఎర్లీ ఇన్వెస్ట్మెంట్. వెరీ ఇంపార్టెంట్. పిఓపి కానీ క్లర్క్ మైన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఇందులో వస్తాయి. ఒకవేళ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. నాకు ఈచ్ టైప్కి 5 క్వశ్చన్స్ నాకు ఎక్స్ప్లెనేషన్ చేయండి, నాకు ఈజీగా అర్థమైంది అనుకుంటే జస్ట్ ప్లీజ్ కమెంట్ మీ, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ 5 డిఫరెంట్ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా, 5 వేరే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఈచ్ క్వశ్చన్ ప్యాటర్న్కి. ఓకేనా, సో నేను నెక్స్ట్ వీడియోలో అది తీసుకొని వస్తాను ఆ వీడియో. ఓకే, సో ఇదండి జస్ట్ ఐ హోప్ మీకు ఈ కంప్లీట్ పార్ట్నర్షిప్ బేసిక్ రివిజన్ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో జస్ట్ ఫాలో మీ ఫర్ క్వాంట్. I will make you very free to do each and every type question in the quantitative aptitude and arithmetic questions. Okay na? So thank you very much for watching this video till the end. Next video lo kaluddam. Antavaraku take care, prepare well and perform well. Signing off, your banker Pradeep.